తెలంగాణ రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఉన్న విషయము మనందరికీ తెలిసిందే. ఎవరైతే రైతులు ఉంటారో రైతులు యూరియా కోసమే ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యూరియా తక్కువ ఉంది కనుక ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, లేకుంటే బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. లేకపోతే ఒకవేళ యూరియా మనకు కావాలంటే వేరేది పొటాష్ సంచులు కానీ లేకుంటే వేరేది తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెప్తున్నారు. ఇలా ఎవరైనా సరే ఒకవేళ షాప్ వాళ్ళు మీకు ఇట్లా చెప్తే మీరు ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారో మీ మండల ఆఫీస్లో ఏఈఓ గారికి కంప్లైంట్ చేయొచ్చు. అదే కాకుండా ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ చేయొచ్చు. మీరు ఇట్లా కంప్లైంట్ చేసిన తర్వాత కూడా మీకు ఎవరు రెస్పాండ్ కాకపోతే డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఏదైతే లైసెన్స్ ఉంటుందో ఈ లైసెన్స్ అనేది పోతుంది, వాళ్ళ షాప్ మొత్తం క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మాత్రము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని గైడ్ లైన్స్ అయితే చేశారు. ఎవరైతే ఇలా రైతులను మోసం చేస్తున్నారో, ఎవరైతే ఎక్కువ ప్రైజ్కి అమ్ముతున్నారో వీళ్ళందరిపైన కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అధికారులందరికీ ఒక ఆదేశం అయితే ఇచ్చారు.